నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాజకీయాలు మొత్తం అతలాకుతలమవుతూ ఉన్నాయి. ఒకవైపు కవిత అరెస్ట్, ఆ తర్వాత బీఎస్పీ మాజీ చీఫ్ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్లో కూడా వెళ్తాను, చెప్తాను కార్యాచరణ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆర్ఎస్పీకి సంబంధించి కవితకు సంబంధించినటువంటి వ్యూహం, కవిత అరెస్ట్ అయినటువంటి వ్యూహంలో భాగంగా కేసీఆర్ ఆర్ఎస్పీని రంగంలో దించిండు. మరి ఈరోజు రేపో కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో బాధ్యతలు చేపట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు వాళ్ళు చెప్తా ఉంటే 100 రోజుల ఘనత మేము చేసినాం, 100 రోజులలో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం, తెలంగాణ దినపత్రిక చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఏమేమి ఉన్నాయో. ఈడీ కస్టడీకి కవిత 7 రోజులు కస్టడీ విధించిన కోర్టు, నా అరెస్ట్ అక్రమం, కవిత న్యాయ పోరాటం చేస్తా. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. శనివారం ఉదయం 11 గంటలకు కోర్టులో విచారణ మొదలవగా మధ్యాహ్నం వరకు వాదనలు జరిగాయి. అనంతరం 5 గంటలకు తీర్పు వెలువడింది. కవితకు 7 రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను, లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. కస్టడీకి అనంతరం ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో అంటూ కూడా ఒకటి ఇక్కడ ఈడీకి సంబంధించినటువంటి కోర్టు నిన్న సెషన్ కోర్టులో దాదాపు మాట్లాడగా 7 రోజుల రిమాండ్ని విధించింది కవితకు. అయితే ఇక్కడ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి లోక్సభ స్టంట్ ఇది. లోక్సభ ఎన్నికల కోసము ఆయన ఎక్కడ గెలవరో అని చెప్పే కార్యక్రమం ఉన్నది కాబట్టే కవితను అరెస్ట్ చేసిరు. ఇదే అరెస్ట్లు అయితే 2022లో అరెస్ట్ చేస్తే అయిపోతుండే కదా, 2000 ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే అయిపోతుండే కదా. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండే హంగొస్తుండేనేమో కదా అని బీఆర్ఎస్ నేతలు, విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది సెక్యులర్ వాదులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఆడపిల్లను తీసుకుపోయారని. కానీ నిజానికి కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ గగ్గోలు పెడతా ఉన్నది, బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు ఇప్పటి వరకు స్పందించలేదు కేసు మీద. అంటే ఏమన్నా దీని వెనుక రాజకీయ వ్యూహం ఏమన్నా రచిస్తూ ఉన్నాడా, లేకపోతే లోక్సభ ఎన్నికలకు ఎలా పోవాలని ఆలోచిస్తూ ఉన్నాడా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. అసలు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటివరకు అంటే 7 రోజులు ఆమెకు అంటే కవిత గారికి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, ఆమెకు కావాల్సినటువంటి బట్ట కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి నీడ్స్ ఏదైతే అంటే కవిత గారికి హై బీపీ ఉందని లాయర్ చెప్పడంతో కూడా ఆమెకు కొంత మేరకైతే వారం రోజుల పాటు ఆమె మెడిసిన్స్ కావచ్చు మొత్తం ఇంటి నుంచి తెప్పించుకోవచ్చు అని చెప్పి కూడా సెషన్ కోర్టు చెప్పింది. ఇదే దీని తర్వాత చీకటి దోస్తుల భాగోతం, రాష్ట్రంలో మోడీ రేవంత్ ఒకటేనా, మేడిగడ్డ రిపోర్ట్ నుంచి నేడు కవిత అరెస్టు వరకు అన్ని రేవంత్కు అనుకూలంగా మోడీ నిర్ణయాలు. ఎన్నికల ముందు ఆగమేఘాల మీద ఎన్డీఏ రిపోర్ట్, ప్రచారంలో కేసీఆర్ తనను కలిశారంటూ హైదరాబాద్ వచ్చి మరీ ఆరోపణలు చేసిన మోడీ మైనార్టీలను దూరం చేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే విధంగా ప్రధాని ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు డైవర్ట్ అయిన ఓట్లు, కాంగ్రెస్ సర్కార్ కూలుతుందని బీజేపీ ప్రకటనలు. అయినా ఒక మాట అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మోడీ వచ్చినప్పుడు ఆయనకు సపర్యాలు చేసిన సీఎం. ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరతాడా లేదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చినారు. ఇక్కడ తెలంగాణ రాజకీయ పరిణామాలు విచిత్రంగా మారుతున్నాయి. వాస్తవంగా తాము బీజేపీకి ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరస్పర సహకరించుకుంటున్నారనే మాట వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి నేటి వరకు పలు సందర్భాల్లో ఇది బయటపడింది. ఇవి ఫెవికాల్ బంధం కంటే బలమైనదనే మాట కూడా ప్రచారంలో ఉన్నది. తెలంగాణలో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి సత్సంబంధాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేవలం ఒక రోజు వచ్చి డ్యామ్ను చూసి వెళ్ళిపోయిన ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజ్లపై రిపోర్టు విమర్శలు చేసింది. నాణ్యత లోపం వల్ల జరిగిందా, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిందా,
లేకపోతే ఎవరైనా దుండగులు కుట్రపూరితంగానే ఏమైనా చేస్తారా అనే అంశాలపై అధ్యయనం చేయకుండానే అప్పటి సర్కారుపై విమర్శలు చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మోడీ సర్కారు అస్త్రాన్ని అందించింది. దీనికి తోడుగా సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేసిపోయారు. దేశానికి ప్రధానమంత్రి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన నరేంద్ర మోడీ కేసీఆర్ను తనను కలిశారని, కేటీఆర్ను సీఎం చేసేందుకు అనుమతి కావాలని అడిగారని బహిరంగ సభలో చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఆయన బహిరంగ సభలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దోస్తానా అనే ప్రశ్న క్వశ్చన్ మార్క్గా పెట్టుకుంటే అంటే న్యూస్ లైన్ తెలంగాణ రాసుకుంటూ వచ్చింది. ఒక మేరకు నిజమే అనిపించే రీతిలో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన దారిలోనే, ఆయన అడుగుల్లోనే అది ఆయన క్లియరెన్స్గా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కవిత అరెస్ట్ కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్ట్ కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చేయాలి, అసలు కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి పిల్లర్లు ఎట్లా కుంగినాయి, మేడిగడ్డ పిల్లర్ ఎట్లా కుంగింది, ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ చేసి ఎవరన్నా కావాలని చేశారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పడరాని వాళ్ళు చేశారా, లేకపోతే అది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిందా, నాణ్యత లోపం వల్ల వచ్చిందా అని చెప్పకుండా ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇచ్చి ఆ రోజు అప్పటి గవర్నమెంట్ మీద బదనాం లేపే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో మన నరేంద్ర మోడీ గారు రావడంతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఆయనకు సహకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం సీరియస్లీ అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఏ విధంగా ఉన్నాయంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరు ఏక్నాథ్ షిండే అనేది ఒక క్వశ్చన్ మార్గం. ఎందుకంటే పదే పదే ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి డాక్టర్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆయన భారతీయ జనతా పార్టీలో అధికార హైకమాండ్ చెప్పండి, కింద ఉన్నటువంటి నాయకులు మాట్లాడరు. అసలు ఎంత సీనియర్ నాయకులైనా హైకమాండ్ సంబంధించిన మాట చెప్తేనే అంటే ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లక్ష్మణ్ గారితో భారతీయ జనతా పార్టీ మాట్లాడిస్తుందా? అంటే డబల్ ఇంజన్ సర్కార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండే ఎవరో తెలుస్తారు మీకు అంటున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడబోతుందా అనే ఇండికేషన్ ఆయన ఇస్తూ ఉన్నాడు. ఓవైపు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అంటూ కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఒకటి కాకపోయినా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ యొక్క ఆర్ఎస్ఎస్కి సంబంధించి, అఖిల భారత విద్యార్థి పరిషత్ సంబంధించి ఇక్కడి నుంచి పునాదిరే అంటే వేసినటువంటి పునాదే భారతీయ జనతా పార్టీకి అంటే అనుకూలమైనటువంటి సంబంధాలు, అంటే సత్సంబంధాలు, సిద్ధాంతాల పరంగా ఒకే వేదిక మీద ఉండేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, అఖిల భారత విద్యార్థి పరిషత్ కావచ్చు, ఇవన్నిటి నుంచి పుట్టుకొచ్చినటువంటి అక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నటువంటి, అక్కడి నుంచి సిద్ధాంతాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి. అందుకు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? అంటే ఏం జరగబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? కొంతమంది మాట్లాడతారు, చెప్పుకోవడానికి సిగ్గుచేటు, ప్రధానమంత్రి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిండా అని ఒక ఆయన మాట్లాడతాడు దాని గురించి. ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నది, కూలిపోయే ప్రమాదం ఉన్నది, లేకపోతే కూలుతుందా, లేకపోతే కూటమి డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా తెలియాలి కదా ప్రజలకు. సమస్యలన్నీ అరెస్టే అసలు న్యూస్ అయింది. 100 రోజుల రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు కవిత అరెస్ట్. తాగునీళ్లు లేక తల్లడిల్లుతున్న పల్లెలు, సాగునీళ్లు లేక నిర్రలిల్చిన వేల ఎకరాలు, పెరగని ఆసరా పెన్షన్లు, రాని రైతు బంధు, రుణమాఫీని మర్చిపోయిన సర్కారు, కాంగ్రెస్ మీడియాలోను జనం కష్టాలపై వార్తలు. 100 రోజుల్లోనే సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో రంగంలోకి మోడీ. కవిత అరెస్టుతో పూర్తిగా డైవర్ట్ అయిన సమస్యలు, అటు ఎలక్ట్రోరల్ బార్ల ఇష్యూను డైవర్ట్. కేవలం కవిత అరెస్టు పైన పత్రికలు, ఛానల్లో చర్చలు, సోషల్ మీడియాలోనూ అదే అంశంపై పోస్టులు అంటూ కూడా
ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించిన రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు నరేంద్ర మోడీ వదిలిన ఓ అస్త్రమే కవిత అరెస్ట్ అనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 100 రోజులైంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా, ఏ రాష్ట్రంలో చూడనట్టుగా కేవలం 100 రోజుల్లోనే రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీనికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆ తర్వాత వాటి అమలు తీరే కారణంగా కనిపిస్తోంది. పెన్షన్లు రెట్టింపు చేస్తామని చెప్పారు, అది నెరవేరలేదు. రైతు భరోసా పేరుతో ఎకరానికి ఏటా 15,000 రూపాయలు వేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిజానికి కూడా 100 రోజుల సమయంలో నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి 100 రోజులలో మేము అది చేసినాం, వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు పథకం పెట్టినాం, మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, గృహజ్యోతి కింద ఇంకా 2,500 ఇస్తాం, ఆడ యువ వికాసం కింద దాని గురించి ఏం మాట్లాడుకునేది లేదు. ఇంకా ఇందిరమ్మ ఇల్లులు స్టార్ట్ చేసినాం. అవన్నీ కూడా 100 రోజుల పరిపాలన అని చెప్పి ఆయన చేసినటువంటి వాక్యాలు. అయితే పూర్తి స్థాయిలో అక్కడ 100 రోజులలో ఇందిరమ్మ ఇళ్లకు, యువ వికాసానికి, చేనేతకు, అక్కడ రైతు బంధుకు, రైతు భరోసా పేరు మీద వచ్చినటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీకి, ఇవన్నిటి కూడా ఏం జరగలే. రైతు బంధు ఇంకా రాలే, యాసంగి పంట రైతు బంధు ఇంకా రాలే. ఆ రైతు బంధు అనేది దేనికి? రైతు భరోసా అంటారు. రైతు భరోసా దేనికి? యాసంగి పంట కంటే ముందు వేస్తే అప్పు తెచ్చుకోకుండా, వడ్డీకి తెచ్చుకోకుండా ఆ వచ్చినటువంటి ఎకరానికి 5,000 రూపాయలు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినట్టు అక్కడ ఏదైతే పైసలు ఉన్నాయో ఆ పైసలన్నీ అక్కడ తీసుకుపోయి వాళ్ళు కొనుక్కోవాల్సినటువంటి. అయితే ఇక్కడ స్టంట్ ఏం చేసిరంటే 100 రోజులు గడిచినాయి, 100 రోజుల తర్వాత 100 రోజులలో పూర్తి చేస్తామని ఛాలెంజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ ప్రభుత్వము, ఇంకెవరన్నా ఉండండి మంత్రివర్గం, 100 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుపెట్టుకొని 100 రోజులు సమయం ఇవ్వండి, 100 రోజుల సమయం ఇవ్వకపోతే తర్వాత మాట్లాడదాం, నిన్నమాననే పుట్టింది, అప్పుడే ఉరుకుతుందా, ఒలింపిక్స్లో పోతుందా అన్నారు. 100 రోజులు అయిపోయింది, ఇక్కడ కవిత అరెస్ట్ అయింది. కవిత అరెస్ట్ కాగానే పూర్తిగా 100 రోజుల మీద ఉన్నటువంటి ధ్యాస మొత్తం ఒక్కసారిగా యూటర్న్ చేసుకుంది. ఆ యూటర్న్ చేసుకొని ఎక్కడ పోయింది? యూటర్న్ చేసుకున్న తర్వాత ఎక్కడ పోయింది? కవిత అరెస్ట్ అంటే ఇక్కడ ఈ 100 రోజుల పాలసీని, 100 రోజుల 6 గ్యారెంటీ తొక్కేసారు దొంగలు. అది మర్చిపోయారు పబ్లిక్. అయ్యా కవిత అరెస్ట్ అయిందంట అని ఎవరు వర్షన్లో వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి అదొకటి. 100 రోజుల సమయానికి మాట్లాడుకునే ముందు ఇక్కడ నరేంద్ర మోడీ రావడం, నరేంద్ర మోడీ ఇక్కడ అడుగు పెట్టినప్పుడు కవిత అరెస్ట్ కావడం, కవిత అరెస్ట్ కావడానికి ఏ ఛానల్ చూసినా కవిత అరెస్ట్ గురించి 100 రోజుల గురించి ఎవడు మాట్లాడాలి? మాట్లాడేటోడు ఉండాలి కదా 100 రోజుల గురించి. ఇక్కడ ప్రజాయికోడు ఎక్కడ కాలము ఎవరికి ఏంది ఇదంతా? వాటర్ ట్యాంకర్లతోటి నింపుతారు, డబ్బాలలో నింపుకుంటారు. ప్లాస్టిక్ డబ్బాలు ఎంత డేంజర్ డబ్బాలో అర్థమవుతుందా? ఈ ప్లాస్టిక్ డబ్బాలు అనేటివి చాలా డేంజర్. అయినా అని లాస్ట్కి మళ్ళా తెలంగాణను 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల పాటు ముందుకు అడుగేసినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని పోయారు. దీంట్లో నాకు ఒకటి అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారితో ఒక పాట ఉంటుంది, 3 రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తామనే పాట ఉంటుంది. ఆ పాటల 3 రంగుల జెండా సాంగ్లో మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తాం. అంటే ఏనాటి రోజులు అంటే నీళ్లు లేని తెలంగాణని తీసుకొస్తామని అర్థం. కరెంటు కోతల తెలంగాణను తీసుకొని వస్తామని పాటలోనే క్లియర్గా చెప్పారు. మనకు అర్థం చేసుకోలే తెలంగాణ ప్రజలు. మార్పు కావాలి అన్నారు, మార్పు వచ్చింది. మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో కూర్చొని నల్ల తిప్పే కాడ నుంచి నల్ల తిప్పే స్టేజ్లో ఉండే మనం ఇప్పుడు పోయి ట్యాంకర్ కోసం వెయిట్ చేసే స్టేజ్కి వచ్చినాం. ఇదే మార్పు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇదే కదా మార్పు అంటే. రైతు భరోసా ఇవ్వలే, రైతు భరోసా కింద రైతు బంధు ఇవ్వలే. డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు
2 లక్షల రూపాయల రుణమాఫీ కాలే. దీనిపై మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? దీనిపై ఎందుకని సో కాల్డ్ జర్నలిస్టులు మాట్లాడతలేరు? ఆనాడు కేసీఆర్ గారితో గెట్టు పంచాయతీ ఉన్నట్టు ప్రతి విషయంలో విమర్శించినటువంటి, చీమ చిటుక్కుమంటే విమర్శించినటువంటి ఓ జర్నలిస్ట్ సోదరులారా, ఈరోజు చూడండి, నీళ్లు లేక, తాగే నీళ్లు లేక అమ్మలు అక్కలు తల్లడిల్లి ట్యాంకర్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ట్యాంకర్ల కోసం వెయిట్ చేస్తే కూడా ఈరోజు బుక్ చేసుకుంటే 48 గంటల తర్వాత వస్తున్నది. ఇదేనా మార్పు అంటే? ఇక్కడ ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కవిత అరెస్ట్ అనే బూటక నాటకం చేసిరు, అక్రమ అరెస్ట్ చేసిరు, ఐటీ సోదాలు అని చెప్పేసి ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ చూపించేసి అరెస్ట్ చేసినటువంటి పర్వము. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి చేస్తున్నటువంటి నాటకంలాగా అనిపిస్తూ ఉన్నది. మరి నిజానికి కూడా డబల్ ఇంజన్ సర్కార్ ఎవరితోటి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని గుంజి చేస్తుందా? బీఆర్ఎస్ వాళ్ళతో అయితే గుంజినా కూడా లాభం లేదు, ఎందుకంటే అక్కడ బలం సరిపోదు. ఇక్కడ పూర్తిగా అరెస్టుతో సమస్యలన్నీ అరెస్ట్ అయిపోయినాయి, నిజంగా అయిపోయినాయి. అన్న ఇది కదరా తెలంగాణ, ఇది కదరా తెలంగాణ. మార్పు కావాలి, మార్పు కావాలి. మార్పు చెందినవాడే మనిషి అవుతాడు. మార్పు చెందిర్రు, ట్యాంకర్లలో నీళ్ళు పడుతుర్రు. ఇది మార్పు. మొన్న చూసినాం, మార్పు చెందిర్రు, వరిసేనుని చేతికొచ్చిన వరిసేనుని నీళ్లు లేక పర్రెలు వారి ఎడ్లకు, బర్రెలకు, గొర్రెలకు తినిపిస్తారు. నీకు నేను, నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే నువ్వు నేను అంటే ఒక పాట. ఇది ఓ తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన పాట. ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాల్లోనూ ఇలాంటి ఒక ప్రేమ కథ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నాయన, రాష్ట్రంలో ఉన్నాయన, ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకొని ఒకరి కోసం మరొకరు తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏ దోస్తీ హమ్ నై ఛోడెంగే అని షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పాడుకున్నట్టుగా ఇప్పుడు వీళ్ళిద్దరు పాడుకుంటూ ప్రజలను మాత్రం పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ పూర్తిగా నరేంద్ర మోడీకి గారికి సంబంధించి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాట ఇది. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం, ఇద్దరమే మిగిలిపోయేదని. అయితే ఇక్కడ అన్న పాపం అన్న ఎన్ని ఎకరాలు వేసిండో పూర్తి స్థాయిలో ట్యాంకర్లను తెచ్చుకొని నీళ్ళు పట్టుకుంటున్నాడు. ఎక్కడ వేరా తెలంగాణ? ఇంట్లో కూర్చొని బటన్ ఆన్ చేస్తే ఆయన తెలంగాణ నుంచి కేంద్రంతో కొట్లాడము. నువ్వు ఏడగొట్లాడుతున్నావు అన్నా, నువ్వు ఏడగొట్లాడుతున్నావు. జర క్లారిటీగా చెప్పాలి. కొట్లాడడం కాదు, మేము అసలు మాకు చేత కాదని చెప్పాలి. తెలంగాణ పౌరుషం లేదు మా తాన అని చెప్పాలి. స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పంతాలు పట్టింపులకు పోము, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం, 100 రోజుల 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 100 రోజులంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిరంట. ఇచ్చిరా ప్రజలారా? ఒకసారి ఇస్తే కామెంట్ చేయి. 30,000 ఉద్యోగాలు ఇచ్చిరంట. ఈయననే సొంతంగా తయారు చేసిండు, షెడ్యూల్ వేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎగ్జామ్ రాసారు, వాళ్ళు పాస్ అయ్యారు, 30,000 ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు. ఏ లెక్కలు ఇస్తున్నాం ఉద్యోగాలు తెలియదా? కేంద్రం నుంచి చాలా అనుమతులు తెచ్చినాం, పోలీసులు సైరన్లు కాన్వాయ్లు లేకుండా తిరుగుతున్నాం. ఎవరు తిరుగుతారు? పోలీసులు సైరన్లు కాన్వాయ్లు లేకుండా మీరు తిరుగుతురా? మీ కాన్వాయ్ వచ్చేటప్పుడు ఆడ ట్రాఫిక్ ఆపేస్తురు, మర్చిపోతారు ఏంది? సరే, మీరు మీ మంత్రివర్గం తిరుగుతుందంటే కాన్వాయ్లో అది వేరు. మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి వైఫ్ ఉడక గవర్నమెంట్ కాన్వాయ్వే వాడుతుంది కదా, మరి ఆమె ఏ హోదాలో వాడుతుందో మాకు ఇంకా అర్థమవుతలేదు. వంద రోజుల పాలనపై సీఎం రేవంత్ ప్రెస్ మీట్. బీజేపీపై సీఎం రేవంత్ వైఖరిపై కాంగ్రెస్లో చర్చ అంటూ కూడా ప్రధాన అంశం. నిజానికి కూడా ఎప్పుడు ఒక దాని ఏమంటారు, కుర్చీ వెనుక అది ఉంటుంది కదా అన్న, కింద కాలు గుంజుదామా అని చెప్పి చూస్తూ ఉన్నారు. దాంట్లో ఈయన కేంద్రంతో కొట్లాడడం అనేసరికి వాళ్ళకు మరి బర్దాష్ అయితే లేదా ఏమైతే లేదా, అమ్మ ఎప్పుడు గుంజుదాం కాలు
అరే కబ్ నికాలింగే రేజ్కు అనే ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. జాగ్రత్త. మేం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విపక్ష పార్టీలు ఏం చేసేది తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్ట. ఇది 3 నెలలుగా జీతాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల కష్టకాలం. అయ్యా 1 తారీఖే జీతాలు వేస్తున్నామన్నారు. 1 తారీఖు జీతాలు వేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. అప్పుల రాష్ట్రంలో ఉన్నాం అయినా 1 తారీఖే జీతం ఇస్తాం అని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఏంది 3 నెలల నుంచి జీతాలు లేవనిచ్చారు? చదువుదాం ఏంది ఏముందో కథ. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు రావడం లేదు. సుమారు 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించలేకపోతున్నాం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టంచునగా జీతాలు వేస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. ఇలా 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ప్రగల్భాలు పలుకుతారు. మేం సాధించాం, మేం 1 తారీఖు జీతాలు వేస్తూ ఉన్నాం. ఏమన్నా అంటే మ్యూజిక్ తందానే నానే తానే నందానో తానే నానేనో, మేము 1 తారీఖు జీతాలు వేసి బాగుపడుతున్నాం, బాగు పెడుతున్నాం, బాగా తింటున్నాం. ఇది ఇలా వర్షన్ ఎట్లుంటుంది, వీళ్ళ వర్షను ఎట్లుంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రగల్భాలు పలుకుతున్నారని క్లియర్గా అర్థమైంది. ఇక్కడ జీతాలు 3 నెలల నుంచి లేవని, మరి వీళ్ళేదో ఒకటేగా రాష్ట్రంలో మే 13 ఎన్నికలు మోగిన ఎన్నికల నగర. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్. 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు. జూన్ 4న ఎన్నికల ఫలితాలంటూ కూడా దేశంలో మొత్తం ఓటర్లు 97 కోట్లు, పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు, వందలు దాటిన ఓటర్లు 2.18 లక్షలు, 85 ఏళ్ళు దాటిన ఓటర్లు 85 లక్షలు, దివ్యాంగ ఓటర్లు 88.40 లక్షలు, ట్రాన్స్జెండర్ ఓటర్లు 48,000, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, పోలింగుకు వాడే ఈవీఎంలు 55 లక్షలు అంటూ కూడా ఒకటి తీసుకొస్తే, ఇక్కడ ప్రధాన అంశాన్ని ఏంటంటే మే 13వ తారీఖున అందరు గెస్ చేసినట్టుగానే మేలో ఎలక్షన్ ఉండబోతా ఉన్నాయి. మే తర్వాత పూర్తి స్థాయిలో జూన్ 4 తారీఖు అయితే రిజల్ట్ వస్తాయి. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ ఒక షెడ్యూల్ వచ్చే ముందు రోజే ఇక్కడ అరెస్ట్ కావడం, ఇక్కడ పూర్తి స్థాయిలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట. అంటే భారతదేశం మొత్తం ఇప్పుడు ఎంపీకి 97 కోట్ల మంది. దయచేసి ఏ పార్టీకి వేస్తారా అనేది కాదు, ఆలోచించి ఓటు మాత్రం వెయ్యండి. అయితే ఇక్కడ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలు. దేశంలో ఎన్నికల నగరం మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 26 స్థానాలు 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లు కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించినట్లు అంటూ కూడా 175 సెగ్మెంట్లతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు 13 తారీఖు జరుగుతాయని కూడా ఒకటి తీసుకొచ్చారు. మోడీ బెదిరింపులు. బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా. మోడీ బెదిరించడం వల్లనే నేను పొత్తు కుదుర్చుకోలేకపోతా ఉన్నాం. ఒకసారి మాట ఇచ్చినామంటే ఈ యొక్క కేసీఆర్తో భేటీ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లుండి బీఆర్ఎస్లో చేరే అవకాశం అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొని వచ్చింది. చూడాలి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎలాంటి ఇస్తారు, ఏం సంగతి అని. ఈడీ కస్టడీ. కవితకు బిగ్ షాక్. కవితను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ 10 రోజుల కస్టడీ కోసం పిటిషన్. వాడివేడిగా కొనసాగిన వాదనలు. 7 రోజుల కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు. 23 హాజరుపరచాలన్న ఆదేశం. ఫ్యామిలీ లాయర్లను కలిసేందుకు పర్మిషన్. ఇంటి నుంచే భోజనం. కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు. లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ కవితనన్న ఈడీ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ బీఎస్పీ, ఆర్ఎస్పీ, బీఆర్ఎస్పీ బహుజనవాదం దొరల గడిలో.
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అంతా బీజేపీ వల్లనే అంటూ విమర్శ. ఆర్ఎస్పీ వాక్యాలు నమ్మేలా ఉన్నాయా? బీఎస్పీ పొత్తుకు బీజేపీ సంబంధం ఏంటి? మొన్నటిదాకా బద్మాష్ రాష్ట్ర సమితి అని తిట్టినావు, ఇప్పుడు కేసీఆర్ పంచన చేరావంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంచలనమైన వాక్యాలు చేశారు. ఈరోజు అంటే ఆయన తీసుకోలేకపోతా ఉన్నారు. ఏ విధంగా తీసుకోలేకపోతా ఉన్నారు అంటే మొత్తంగా కూడా మీరు ఆ రోజు తిట్టినావు కదా, ఈరోజు ఎట్లా మా కేసీఆర్ గారితో ఎట్లా జత కడతావు, నీకు ఎలా ఉండేది ఆ రోజులలో మాట్లాడినావు కదా అన్నట్టు కూడా. ఏపీ భవన్ విభజనలో తెలంగాణకు అన్యాయం, రాష్ట్రానికి 2 ముక్కలుగా 8 ఎకరాలు, ఏపీకి 11 ఎకరాల కేటాయింపు, కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. కేంద్ర హైదరాబాద్ హౌస్ త్యాగం చేసిన రాష్ట్రానికి దక్కని ఫలితం అంటూ కూడా ఇక్కడ ఆంధ్ర భవన్ ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు 19 ఎకరాలు ఉండే, 19 ఎకరాలలో పూర్తిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చారు. ఏపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 11 ఎకరాలు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి 8 ఎకరాలు పంచారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. హైదరాబాద్ హౌస్ త్యాగం చేసిన రాష్ట్రానికి దక్కని ఫలితం అంటూ కూడా ఒకటి చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, 18న నోటిఫికేషన్. తెలంగాణ, ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు, 40 రోజుల పాటు ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ అసెంబ్లీలకు పోలింగ్, మన కంటోన్మెంట్ సహా 13 రాష్ట్రాల్లో 26 స్థానాలకు బైపోల్స్. ఎన్నికల నగారం మోగడంతో అమల్లోకి వచ్చిన నిబంధన వారి రాష్ట్రంలో 3.3 కోట్ల మంది ఓటర్లు, 35,356 పోలింగ్ కేంద్రాలు. 1951 తర్వాత సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఇదే సిఈసి అంటూ కూడా ఒక ప్రధాన అంశం చేసింది. ఇప్పుడు రూపాయలు ఇక్కడ ఒకసారి దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారం మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తానికి కూడా ఇక్కడ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 18, నామినేషన్ చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26, ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29, పోలింగ్ తేదీ 13, ఓట్ల లెక్కింపు జూన్ 4. రాష్ట్రంలో ఓటర్లు ఇలా ఉన్నారంట: 3,30,21,735 పురుషులు అంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. థర్డ్ జెండర్ కూడా 2,737 ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5,28,405, ఎన్ఆర్ఐ ఓటర్లు 3,401 అంటూ కూడా ఇదొకటి. అంటే ఇక్కడ మహిళలు ఎక్కడ మొగ్గు చూపితే ఇక్కడ కానీ ఆంధ్రలో కానీ మహిళలు ఎక్కడ అయితే మొగ్గు చూపుతారో అక్కడ వాళ్ళకు గెలిచే అవకాశాలు ఉంటుంది. రూపాయలు 50,000 దాటితే రసీదు తప్పనిసరి. ఎన్నికలు అమల్లోకి వచ్చినందున సామాన్య ప్రజానికం 50,000కు మించి నగదు తీసుకెళ్లే పక్షంలో తప్పనిసరిగా తమ వెంట ఆధారాలు తీసుకెళ్ళాలి. ఆధారాలు లేకుండా నగదును అధికారులు సీజ్ చేస్తారంటూ కూడా ఒకటి. ఇక్కడ ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వస్తే ఇదే బాధ అబ్బా. ఏం బాధ అంటే వాడు ఇల్లు కొనుక్కొనికనో, జాగా కొనుక్కొనికనో, పొలం కొనుక్కొనికనో పోతాడు. పోయినప్పుడు ₹1,00,000 2 లక్షలు మెయింటైన్ చేస్తే దానికి ప్రూఫ్ అడిగితే ఎక్కడి నుంచి తెచ్చేయాలి? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, వాడు కట్నం ఇవ్వాలో అప్పు తెచ్చుకొనుకొని ఎడుకో పోతాడు, ఎట్లా మరి? ఇది బాగుండదు ఇదంతా. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, జనగాం జిల్లా దేవరప్పల ఘటన. మృతుడు నరేష్ యూత్ కాంగ్రెస్ కార్యకర్త అంటూ కూడా. ఆటో డ్రైవర్లది ఏం చేసిర్రు సార్ రేవంత్ గారు? మొత్తుకుంటా ఉన్నాం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ప్రభుత్వం రాగానే 48 గంటల ఉచిత బస్సు ప్రయాణం చేసినాం, ప్రయాణం పెట్టినాం అన్నారు. ఎక్కడ భయ మరి? ఆటో డ్రైవర్లు వారానికి ఒకరు నెల రాలుతారు, 2 రోజులకు ఒకరు నెల రాలుతారు. ఇందిరమ్మ రాజ్యంలో మనుషులు చచ్చిపోయి కదా సార్ మార్పు కావాలనుకున్నది మేము. మనుషులు చచ్చిపోయి రైతన్నలు బాధపడతా ఉన్నారు. ఆటో డ్రైవర్ కూడా ఒక భారతీయ పౌరుడే, సేవ చేసేటువంటి నిబంధన ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి పౌరుడే. దేని మీద ఎందుకు మాట్లాడరు? ఆత్మహత్యలన్నీ ఆత్మహత్యలు అవి అంటారు మీ మంత్రులు. తెలుసు ఎవరంటారట? ఆత్మహత్యలు అవి ఉత్తనే చచ్చిపోతారు. ఉత్తనే చచ్చిపోతారు. మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా కూడా అసంటివి ఏం లేవు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే తెలుసుకోపోరు. దేవురుప్పలల్లా నిజమా అబద్ధమా తెలుస్తుంది.
చి 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 చి. దేశంలో ఓటర్లు అంటూ కూడా ఒక ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. ఇక్కడ మరొక అంశాన్ని గ్రూప్ 1కు 4.3 లక్షల దరఖాస్తులు అంట. చూడాలి మరి గ్రూప్ 1 ఎలా వీళ్ళన్న సవ్యంగా నడిపిస్తారా నడిపియరా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక మే 13 తారీఖు అయితే ఎలక్షన్ జరగబోతూ ఉన్నది. జూన్ 4 తారీఖున ఇదే మన రిజల్ట్ రాబోతూ ఉన్నది. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ దయచేసి ఓటు హక్కు వినియోగించుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఏం జరుగుతుందో మీ రూపంలో మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఫోన్ కాల్ లైవ్లో ఉందాం. చూస్తూనే